ఎవరు నిన్ను పరీక్షించరు, ఎవరు నిన్ను పరిశోధించరు. నీకు నీవే పరీక్షించుకోవాలి, నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అతడు గుడ్డివాడిగా పుట్టాడు. దేనికి పుట్టాడు? వాడు పాపం చేశాడా, వాని కన్నవారు పాపం చేశారంటే లేదు, వాడు కానీ వాని కన్నవారు కానీ పాపం చేయలేదు. దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటం కొరకు దేవుని నామ మహిమార్థమై వాడు గుడ్డివాడిగా పుట్టాడు. నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నేను చాలా యథార్థంగా ఉంటూ ఉన్నాను కదా, నేనెంతో నమ్మకస్తుడిగా ఉంటున్నాను కదా, దేవుడు నన్నెందుకు పరీక్షిస్తున్నాడు, నన్నెందుకు పరిశోధిస్తున్నాడంటే యోబు చెబుతాడు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. బంగారానికి కూడా అగ్ని పరీక్ష అవసరం, అలాగే మన విశ్వాసానికి కూడా తగిన పరీక్ష చాలా అవసరము. ఏదైనా తోటలో ఆదామవ్వలు ఉన్నారు. ఒకరోజు ఏదైనా తోటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు, సాతానుడు వెళ్ళాడు. సాతానుడు వెళ్తాడని ప్రభువుకు కూడా తెలుసు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాస విషయంలో వారు పడిపోయారు, బలహీనపడ్డారు. దేవునితో సహవాసం చేసి మరి బలవంతులుగా ఉండాలి, కానీ అపవాది మాటలు నమ్మి వారు పాపంలో పడిపోయారు. అంటే నీ విశ్వాసానికి ఒక పరీక్ష అన్నమాట. ఈ వ్యక్తిని మనం చూద్దాం. వాడు గుడ్డివాడిగా పుట్టింది ఎందుకంటే యేసయ్య చెప్పాడు, దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడటం కొరకే వాడు గుడ్డివాడిగా పుట్టాడు. యేసయ్య లోకానికి వెలుగై ఉన్నాడు. అప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్య ప్రత్యేకంగా ఏం చెబుతున్నాడంటే, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఎందుకంటే చూడని వారందరూ చూడాలి, చూసు వారందరూ గుడ్డివారు కావాలి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూఢులారా, సముద్ర తరంగములెంత పొల్లిని ఘోషించినను అవి దాటలేకుండానట్లు ఇసుకతో సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. కన్నులున్నాయి చూడరు, చెవులున్నాయి వినరు. అలాంటి వాళ్ళ గురించి యేసు ప్రభువు ఏం చెబుతున్నాడంటే, చూడని వారు చూడాలి. ఇప్పుడు అతను గుడ్డివాడు, అతనికి పుట్టుకతో గుడ్డివాడు, మధ్యలో కళ్ళు పోవడం కాదు, పుట్టుకతోనే గుడ్డివాడు. ఇంకా చూసినట్లయితే అతను భిక్షం ఎత్తుకునేవాడు. ఈ లోకంలో మనుషులను బట్టి గౌరవాలు ఉంటాయి, పరిస్థితులను బట్టి గౌరవాలు ఉంటాయి. యేసు ప్రభుకి అయ్యేం అవసరం లేదు.